అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం వరి పైరును నష్టపరుస్తున్న సుడిదోమ సమగ్ర యాజమాన్యం, ఎత్తుమళ్లలో కూరగాయల నారు పెంపకం మెలకువలు, వెన్నామి రొయ్యల చెరువుల తయారీలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వరి ప్రస్తుతం చిరుపొట్ట ఈనిక దశలో ఉంది. ఈ దశలో ఉన్న వరికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో పాటు అధిక వర్షాలు, మురుగునీటి సౌకర్యం లేకపోవటం, ఉక్కపోత వంటి కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో సుడిదోమ ఆశించినట్లుగా తెలుస్తోంది. ముందు దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి ఇప్పటి నుంచే సుడిదోమ కట్టడికి సరైన చర్యలు పాటించాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం మనం వానాకాలంలో చూసుకున్నట్లయితే వరి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంటగా ఉంది. అందులో కనుక చూసుకున్నట్లయితే మనకు అనేకమైనటువంటి చీడపీడల వల్ల సుమారు మనకు 30-40% వరకు కూడా దిగుబడి రైతాంగం నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మనకు ఇప్పుడిప్పుడే పిల్ల దశలో ఉన్నటువంటి సుడిదోమలు అక్కడక్కడ రైతాంగం నుంచి సమాచారం అందుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ అక్టోబర్ మాసంలోనూ రాబోయే నవంబర్ మాసంలో కూడా ఈ సుడిదోమ యాజమాన్యంపై రైతాంగం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సుడిదోమ చూసుకున్నట్లయితే మనకు పిల్ల పెద్ద పురుగులు ఏదైతే ఉన్నాయో అవి మొక్కల మొదల నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. సుళ్ళుగా ఎండిపోవడం వల్ల జరగడం వల్ల దీన్నే హాపర్ బర్న్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఈ సుడిదోమ ఉధృతికి దోహదం చేసే అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనము కాలిబాటలు తీయని పొలాల్లో ముఖ్యంగా సన్నగింజ రకాలైనటువంటి బీపీటీ 5204, జై శ్రీరాము, హెచ్ఎంటీ సోనా, తెలంగాణ సోనా ఇలా అనేక సన్నగింజ రకాలు సాగు చేసే ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే నత్రజని యాజమాన్యంలో అధికంగా ఎరువుల వాడకం ఉంటుందో అలాంటి చోట్ల, తర్వాత మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉండే చోట్ల, మనకు ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటి చోట్ల కూడా ఈ నీళ్లు ఎక్కువగా నిలగడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల కూడా దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆకు తినే పురుగులు పిలక దశలో కానీ అంకురం దశలో ఉన్నప్పుడు ఆకు తినే పురుగులు ఆశించినప్పుడు రైతాంగం ఎక్కువగా క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, లాంబ్డాసైలోత్రిన్ అలాగే అనేకమైనటువంటి బయో మందుల్ని కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల కూడా దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మిత్ర పురుగులు అనేవి నశించడం జరుగుతుంది. కాబట్టి ఈ దోమ ఉధృతి పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దోమ యాజమాన్యంలో మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మనకు రకాలు చూసుకున్నట్లయితే తట్టుకునే రకాల్లో సన్నగింజ రకాల్లో KPS 2874 అనేది కంపసాగర్ నుంచి విడుదలైంది. కాబట్టి వానాకాలంలో సాగు చేసే రైతులు ఈ వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇటువంటి దోమ తట్టుకునే రకాలు సాగు చేసుకోవడం వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. వానాకాలంలో కూడా దొడ్డుగింజ రకాలు ఈ మధ్యలో సాగులో ఉన్నటువంటి RNR 29325 అనే రకము రాజేంద్ర నగర్ నుంచి విడుదలైంది. అలాగే
మనకు JGL 24423 అనే రకం కూడా అటు వానాకాలంలో యాసంగిలో సాగు చేస్తూ ఉంటారు. అలాగే RNR 28361 అనే రకము, అలాగే RNR 11718 అనే రకాలు కూడా చాలా వరకు కూడా దోమను తట్టుకుంటాయి. కాబట్టి ఈ తట్టుకునే రకాల సాగు వైపు రైతాంగం మళ్ళినట్లయితే దోమని పురుగు మందుల ఖర్చు లేకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సూచనలు పాటించాలి. ఇక ముఖ్యంగా కాలిబాటలు తీయడం అనేది తప్పనిసరిగా దోమ ఉధృతిగా ఆశించే ప్రాంతాల్లో ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో, వానాకాలంలో అయితే తూర్పు పడమర దిశగా, యాసంగిలో అయితే ఉత్తర దక్షిణ దిక్కులుగా మనం చేసుకున్నట్లయితే అటు ఎరువుల యాజమాన్యంలోనూ ఇటు చీడపీడల యాజమాన్యంలో ముఖ్యంగా దోమ మొదల దగ్గర ఉంటుంది. కాబట్టి మనము పిచికారీ చేసేటప్పుడు ఈ దోమను నివారించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దోమల్లో చూసుకున్నట్లయితే మనకు గోధుమ రంగు దోమ అంటే BPH అంటాము, అలాగే తెల్లవీపు దోమ WBPH అంటాము. ఈ 2 రకాల దోమలు కూడా మనకు ఈ మొక్కల మొదల దగ్గర రసం పీల్చే అవకాశం ఉంటుంది. ముందుగా మనకు దోమ ఉధృతి గమనించిన వెంటనే మనం నీటిని తీసివేసి పొలాన్ని అడపదడప ఆరగట్టుకుంటూ తర్వాత దశలో మనం కనుక యాజమాన్యం చేపట్టినట్లయితే బాగుంటుంది. అలాగే ఇక పిలక దశలో కనుక 10 నుంచి 15 పురుగులు దుబ్బుకి ఉన్నట్లయితే మనం ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 300 గ్రాములు కానీ, అలాగే ఎసిఫేటు మరియు ఇమిడాక్లోపిడ్ అనే మందు ఈ మధ్య అందుబాటులో ఉంది, అది కూడా 300 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ, అలాగే బ్యూప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 320 ml ఎకరానికి చొప్పున కానీ వాడుకోవచ్చు. కొంచెము ఇప్పుడిప్పుడే ఉధృతి పెరుగుతున్న చోట్ల కూడా ట్రైఫ్లూమెజాపైరిమ్ అనే మందు మనము 88 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున వాడుకున్నట్లయితే కూడా ఈ దోమ ఉధృతిని నివారించుకునే అవకాశం ఉంది. అలాగే మనకు బాగా ఉధృతి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు పైమెట్రోజైన్ అనే మందు, ఇది మనకు దాదాపుగా 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 120 గ్రాములు కానీ, డైనోటెఫిరాన్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 80 గ్రాములు కానీ, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే మందు మనకు 50 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా ఈ సుడిదోమను నివారించుకునే అవకాశం ఉంది. ఈ పురుగు మందులు ఏదైతే సిఫార్సు చేస్తున్నామో ఆయా ప్రాంతాలకు అనువుగా చూసుకొని మందుని మార్చి పిచికారీ చేసుకోవాలి. అయితే మనకు తైవాన్ స్ప్రేయర్ కానీ పవర్ స్ప్రేయర్ కానీ వాడిన రైతులు మొక్క మొదలు పడే విధంగా మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య డ్రోన్లు కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. కాబట్టి డ్రోన్లతో కూడా సుమారు 16 నుంచి 20 లీటర్ల ఎకరానికి నీటి మోతాదుతో కనుక మనం పెట్టుకొని ఈ మందుల్ని ఎకరానికి సూచించిన మోతాదులో మందుని కనుక వాడుకున్నట్లయితే ఈ సుడిదోమను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా సన్నగింజ రకాల్లో పొలానికి అడ్డంగా నడుస్తూ దోమ ఉధృతిని గమనిస్తూ కనుక ఈ సూచనలు పాటించినట్లయితే మంచి నాణ్యమైన దిగుబడులు సాధించి రైతాంగము ఈ వరి ఉత్పత్తిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే అవకాశం ఉంది. మన రోజువారీ ఆహారంలో నిత్యావసరంగా ఉండేవి కూరగాయలు. కూరగాయలు పండించడం ద్వారా రైతుకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. రానున్న రబీలో టొమాటో, వంగ, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు సాగు చేసే ముందు రైతులు నారుమళ్ల తయారీపై దృష్టి పెట్టాలి. నారు తయారీలో ఎత్తుమళ్ల పద్ధతిలో కాకుండా సాంప్రదాయక పల్లెం విధానంలో నారును పెంచితే అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగులుతో పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అదే ఎత్తుమళ్ల విధానంలోనైతే నీరు క్రిందికి పోతుంది కాబట్టి నష్టశాతం తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ఇటీవల ఆధునిక పద్ధతిలో ప్రో ట్రేలలో నారును పెంచుతున్నారు. దీనివల్ల ఆరోగ్యకరమైన నారుతో పాటు రవాణాకు తేలిగ్గా ఉంటోంది. ఎత్తుమళ్లలో ఆరోగ్యవంతమైన నారు కోసం పెంపకంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ క్రాంతి కుమార్. సాధారణంగా ఏంటంటే మనం ఎస్పెషల్లీ ఇప్పుడు రబీ కూడా వస్తుంది. రైతులు పల్లపు భూముల్లో ఈ నర్సరీలు రైజ్ చేయడం వల్ల వర్షాకాలంలో కొట్టుకుపోవడం కానీ, నీరు నిల్చొని వ్యాధులకి చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే కంపల్సరిగా విత్తన సైజు అంటే చిన్నగా ఉండేవి మిరప కానీ, వంగ కానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ కానీ, లేదంటే టమోటా, ఇవన్నీ కూడా చిన్న సైజు విత్తనాలు ఉంటాయి కనుక వీటి కంపల్సరీగా మనం నర్సరీలు రీచ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత అయితే ఉంటుంది. ఒక ఎకరానికి మనకి సుమారుగా 15 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి, 4 మీటర్లు పొడవు ఉన్నటువంటి, 1 మీటర్ వెడల్పు కలిగినటువంటి 8 నుంచి 10 ఎత్తైన మడులు అనేవి అవసరం అవుతూ ఉంటుందండి. డ్రైనేజ్ వ్యవస్థతో పాటు నీటి వసతి కూడా కలిగి ఉండాలి.
ఎక్కడైతే ఈ బెడ్లు తయారు చేసుకుంటానో కూడా దాన్ని బాగా 2-3 సార్లు బాగా దున్నాలండి. దున్నేసి ఎటువంటి క్లాడ్స్ లేకుండా, మట్టి బెడ్డలు లేకుండా చూసుకోవాలి. ప్రతి బెడ్‌కి కూడా మనకు సుమారుగా 1.5 నుంచి 2 అడుగుల వరకు మధ్యలో గ్యాప్ ఉంచుకున్నట్లయితే మనం ఇంటర్కల్చర్ ఆపరేషన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ బెడ్లు ఎప్పుడైతే తయారు చేస్తామో, తయారు చేసిన తర్వాత పైన 40 నుంచి 50 కేజీల పశువుల ఎరువును చల్లుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా 2 కేజీలు వేపపిండిని కూడా కలుపుకోవాలండి. ఈ బెడ్లు తయారు చేసుకున్న తర్వాత విత్తనాలు నాటుకునే ముందు కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి డ్రెంచింగ్ చేసినట్లయితే ఫ్యూచర్‌లో వచ్చినటువంటి డాంపింగ్ ఆఫ్ అనే తెగులు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బయట నుంచి విత్తనాలు కొనుక్కున్నట్లయితే వాటికి సాధారణంగా సీడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. రైతులు సొంతంగా ఏమైనా తయారు చేసుకున్న విత్తనాలకి మాత్రం కంపల్సరీగా రైతులు సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్‌ను కొంచెం 20 ఎంఎల్ నీటికి కలిపి విత్తనాన్ని బాగా శుద్ధి చేసుకోవాలి. అదే శిలీంద్రనాశిని చూసుకున్నట్లయితే క్యాప్టాన్ లేదా థైరమ్‌ను 3 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకోవాలి. దీంతో పాటుగా 5-10 గ్రాములు ట్రైకోడర్మా విరిడిని కూడా జీవ శిలీంద్రనాశిని దీన్ని కూడా కలుపుకొని మనం విత్తన శుద్ధిని చేసుకోవాలి. ఈ విత్తనాన్ని 10 సెంటీమీటర్లు ఎడమతో గీతలు గీసుకొని వాటిపైన విత్తనాలన్నీ కూడా చిన్న సైజు ఉంటాయి కనుక వీటికి 5 ఇంతలు ఇసుకని కానీ వెర్మి కంపోస్ట్ కానీ కలిపి నెమ్మదిగా విత్తనాలని వేసుకోవాలి. విత్తనాలు వేసిన తర్వాత కప్పివేయాలి. కప్పివేసిన తర్వాత ఎండుగడ్డిని వేసుకున్నట్లయితే మనకి అది మల్చింగ్గా ఉండి మనకి మాయిశ్చర్ రిటెన్షన్ ఉంటుందన్నమాట. గడ్డి వేసిన తర్వాత వెంటనే 1 వారం రోజుల్లో జర్మినేషన్ వస్తుంది. వచ్చినంత వరకు కూడా కంపల్సరీగా మంచి తడులను రోజ్ క్యాన్తో బాగా మనం తడుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి వారం రోజుల్లో ఈ జర్మినేషన్ అనేది వస్తుందో వచ్చిన తర్వాత ఈ గడ్డిని తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఏమైనా ఈ మనం విత్తనాలు వేసేటప్పుడు డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం థిన్నింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వీటికి పోషణ అనేది కూడా అవసరం ఉంటుంది కనుక సుమారుగా అంటే 12 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి 3/19లను లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పోషణ మంచిగా ఉంటుంది. నారుకులు తెగులు అనేది సాధారణంగా ఉంటుంది కనుక దీన్ని కూడా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఈ నారుకులు తెగులను అరికట్టుకోవచ్చు. రసం పీల్చి పురుగుల ఉధృతి కూడా ఉంటుంది కనుక దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఫిప్రోనిల్ అనే మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆకులు తినేసే పురుగులు కానీ లేదా ఆ ఆకులపై మచ్చలు కానీ మనం గమనించినట్లయితే డైమిథోయేట్ అనే మందును 2 ఎంఎల్ను దానికి 3 గ్రాములు మ్యాంకోజెబ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం రకాలను బట్టి 25 నుంచి 30 రోజుల వయసు ఉన్నటువంటి నారుని మనం ప్రధాన పొలంకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో దానికంటే వారం రోజుల ముందు మొక్కని హార్డెనింగ్ అనేది చేయాలి. హార్డెనింగ్ అంటే ఏంటంటే మనం వాటర్ ఇవ్వకుండా మొక్కని కొంచెం మెయిన్ కండిషన్కి ఫీల్డ్ కండిషన్కి ముందుగానే మనం వాటిని తయారు చేయాలి కనుక ఈ నీటి ఎద్దడిని తట్టుకునేలాగా తయారు చేయడానికి కోసం ఏం చేయాలంటే మనం వాటర్ అనేది 1 వారం రోజులు ఇవ్వకుండా ఆపివేయాలన్నమాట. ఏ రోజైతే మనం ప్రధాన పొలంలో మొక్కను నాటుతామో ఆ రోజు కంపల్సరీగా బాగా తడి పెట్టాలి. ఈ విధంగా తడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మొక్కలు మనకి అప్రూట్ అవుతాయి అన్నమాట, వేరు వ్యవస్థ నష్టం కాకుండా. సో ఈ విధంగా మనం నర్సరీల ద్వారా మొక్కల్ని మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా పెంచుకున్నట్లయితే మనకి మంచి నారు అనేది తయారవుతుంది. వ్యవసాయంలో నేల తయారీ పద్ధతులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో రొయ్యల పెంపకంలోనూ చెరువు తయారీ ప్రధాన భూమికను పోషిస్తుంది. ఎందుకంటే రొయ్యలకు సంభవించే పలు రకాల వ్యాధులకు నీరు, నేల ఆవాసంగా మారుతుంది. గత పంట కాలంలో రొయ్యలు ఏవైనా వైరస్ వ్యాధులతో చనిపోయి ఉంటే తిరిగి అవి తరువాతి పంటకు సంక్రమించి దిగుబడులను దిగజార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెన్నామి రొయ్య పిల్లల సాగుకు ఉపక్రమించే రైతులు చెరువు తయారీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. మనం ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఈ వెన్నామి రొయ్యల్ని చెరువులో వదులుకునేకి సిద్ధంగా ఉన్నాము. ఈ చెరువు తయారీ అనగానే మనం ఏం చేస్తుంటామంటే చెరువు అంతా కూడా కొద్దిగా లోతు చేసుకోవడం, తర్వాత ఒక 5 సెంటీమీటర్లు కూడా పొరం తీసి బయట పారేయడం, ఇటువంటివన్నీ చేస్తుంటాం. ఎప్పుడైతే మనకి గత పంట కాలం కానీ అంత ముందు కానీ మన చెరువులో ఈ వైరస్ వచ్చి కానీ మనం కానీ పంట కానీ పట్టేసినట్లయితే మాత్రం మనం తప్పనిసరిగా ఈ నేలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఒకసారి ఆ చెరువునంతటిని కూడా మనం పూర్తిగా నీటిని తీసేసి చెరువుని ఎండగట్టాలి. ఎండగట్టలేని పరిస్థితిలో మన ఆ చెరువులో నీరు ఉండగానే మనం ఏం చేయాలంటే ఈ బ్లీచింగ్ పౌడర్ని మనకి ఇంచుమించు ఎకరానికి 50 కేజీల వరకు
జల్లి దాన్ని 2-3 రోజులు అలాగా తక్కువ నీటిలో అలా ఉంచేసి ఆ తర్వాత ఆ చెరువు నీటిని కూడా బయటికి తోడేసి మనం ఒకసారి చెరువు అంతా పరిశీలించుకొని మన చెరువు మట్టిని మనం ఒక నమూనా సేకరించి కనీసం 5 చోట్ల నుంచి మనం చెరువుని మట్టిని సేకరించి ఆ సేకరించిన మట్టిని మనం నీడలో ఆరబెట్టి ఒక 1/2 కేజీ వరకు కూడా దాన్ని కుదించి ఆ 1/2 కేజీ మట్టిని మనం పరీక్షాలయానికి తీసుకెళ్ళి దాన్ని చెకింగ్ చేసుకోవాలి. ఇందులో మనకి ఈ పోషకాలు అనేవి ఎక్కువగా చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఈహెచ్పిని కూడా మన చెరువు నెలలో దాన్ని పరీక్ష చేయించుకోవడం మంచిది. దాన్ని అనుగుణంగా మనం ఆ చెరువులో ఏం వాడాలని తెలుస్తుంది. చెరువు ఎండగట్టిన తర్వాత నుంచి మరలా మనం నీరు పెట్టి చెరువులో పిల్లను వదిలే వరకు కూడా మనం కనీసం ఒక 15 రోజులు ఆ చెరువుని తయారీకి మనం ఉపయోగించాలి. లైమ్ ఇంచుమించు ఒక 100 కేజీలు ఎకరానికి వేసుకోవాలి. ఆ తర్వాత మనకి వెర్మీ కంపోస్ట్ వానపాముల ఎరువుని తీసుకొచ్చి ఈ నేల మీద నీరు పెట్టే ముందు 150 కేజీల వరకు ఎకరానికి చల్లుకోవాలి. మనం ఒక నేలను కానీ పరీక్షించి అందులో మనకి న్యూట్రియంట్స్ లోపాలు ఉన్నాయని తెలుసుకుంటే దాంట్లో జింకును కానీ లేదంటే మిగతా ఎరువులు అనేవి వేసుకున్న తర్వాత చెరువుని పూర్తిగా 6 అడుగుల వరకు కూడా పూర్తిగా నింపుకోవాలి. చెరువులోకి నీరుని తోడుకునేటప్పుడు ఏంటంటే 50 మెష్ స్క్రీన్ ద్వారా వడకట్టి తోడుకోవాలి. ఏ విధమైన కూడా అందులోకి రాకుండా మనం చూసుకోవాలి. చెరువు నీరు బోర్ వాటరు లేదంటే మనకి కాల వాటర్ రెండూ కూడా మనకు కలిపి తోడుకోవడం జరుగుతుంది. తోడుకునే నీరు కానీ మనకు అనుమానం ఉంది అనుకుంటే మాత్రం మనకున్న చెరువుల్లో ఒక చిన్న చెరువుని కనీసం ఒక 1/4 ఎకరం కానీ పెట్టుకుని అందులో ముందుగా నీరు తోడుకుని శుద్ధిపరిచిన తర్వాత ఆ నీటిని మనం చెరువులోనికి తోడుకోవాలి. అందులో మనం లవణీయతని అంటే సెలైనిటీని స్థిరీకరించుకోవాలి. మన బోర్ వాటరు అలాగే కాల వాటరు రెండూ కూడా కలిపి మన చెరువులో కనీసం ఒక 5 ppt మనం ఈ సెలైనిటీని కానీ ఉంచినట్లయితే ఈ అన్నమేరులకి పెరుగుదలకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనం 5 ppt నీరు పెట్టిన తర్వాత అదే సెలైనిటీని మనం ఇంచుమించు ఆ పంటకాలం అంత కదా 3-4 నెలలు కూడా ఆ రకమైన సెలైనిటీని మనం పూర్తిగా అందించగలగాలి. మనకి నీటి గుణాలన్నీ కూడా అనుకూల స్థాయిలో ఉన్నాయో లేవో చూసుకొని pH అనేది మనకి ఏంటంటే నీటిలో చూసినట్లయితే 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే 7.5 కంటే తగ్గుతుంది అనుకోని మనం ఈ లైమ్ అనేది దాన్ని కొట్టుకుని దాన్ని పెంచుకోవడం. అలాగే 8.5 కంటే ఎక్కువగానే ఉన్నట్లయితే మాత్రం మొత్తం ఆ నీటిని తీసేసి మరలా నీటిని పెట్టుకోవడం ఉత్తమం. ఈ వెన్నామీదేరులకు వచ్చేసరికి ఈ మినరల్ శాతాన్ని చూస్తుంటాం. మెయిన్గా ఏంటంటే ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వీటిని మన చెరువులో పరీక్షించుకొని ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేది అంటే 1:2:1 నిష్పత్తిలో ఉండాలి. ఇప్పుడు ఏదైతే తక్కువైందో దానికి సంబంధించిన కాల్షియం అయితే కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం అయితే మెగ్నీషియం క్లోరైడ్, పొటాష్ అయితే ఎర్ర పొటాష్ని మనం చెరువులో వేసుకుని ఆ నీటిలో వీటి యొక్క సాంద్రతని పెంచుకోవాలి. కనీసం మన ఏంటంటే చెరువులో మనకు మెగ్నీషియం అనేది 300 ppm ఉండాలి. అంటే కాల్షియం ఇంచుమించు 150 ppm కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మనకు పొటాష్ కూడా. అందుకంటే ఈ 3 మనకు వెన్నామేరులో చాలా ముఖ్యమైనవి. ఈ వెన్నామేరులు ఏంటంటే మనకి పిల్లని వేయడానికి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు కూడా ప్రీబయోటిక్ మిక్సర్ అని ఉంటుంది. ఎక్కువగా తౌడు ఒక 20 కేజీలు, ఒక బెల్లం ఒక 4 కేజీలు, అలాగే మన ఈస్ట్ అనేది ఒక 100 గ్రాములు దాన్ని కలిపి ఒక రోజంతా ఉంచి అందులో మనం ఏదైతే మనం నీటిలో వాడే ప్రోబయోటిక్ వాడాలనుకుంటున్నామో దాన్ని కూడా కలిపి ఒక 2-3 రోజులు ఉంచిన తర్వాత దాన్ని మనం చెరువులో జల్లుకోవాలి. ఆ జల్లుకున్న తర్వాత మరలా ఒక 2 రోజులు దాన్ని ఉంచి ఆ 2 రోజుల తర్వాత మనకి మనం అందులో ఏమైనా సరే ప్రోబయోటిక్స్ ఇంకా వాడాలనుకుంటే ఆ ప్రోబయోటిక్స్ని వాడి మరలా రెండవ దఫా మనం ఈ ప్రీబయోటిక్ మిక్సర్ని వేసిన తర్వాత ఇంకో 2 రోజులు అయ్యాక మినరల్స్ వేసిన తర్వాత ఈ పిల్లను వదులుకుందుకు సిద్ధపడాలి. ఈ విధంగా మన చెరువులో పిల్లను వదులుకునేటప్పుడు మనం అంటే ఏదో ఒక హ్యాచరీకి వెళ్ళి దాన్ని పిల్లని మనం చూసుకోవడం జరుగుతుంది. మంచి పిల్లని ఎంచుకున్న తర్వాత మన చెరువులో ఎంత సెలైనిటీ ఉందో ఆ సెలైనిటీలో మనం పిల్లని అనేది తెచ్చుకోవాలి. మన చెరువులో ఇప్పుడు 5 ppt ఉంటే మనకి ఇంచుమించు ఆ హ్యాచరీ వాళ్ళు కూడా మనకి 5 pptలో ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఈ PCR పరీక్షలు చేసి ఆ పిల్ల ఎంత ఉందని చెప్పి దాంట్లో ఏమి కూడా EHP కానీ లేదంటే ఈ వైట్ స్పాట్ వైరస్ లేదు ఇటు అవి ఎలాగో నిర్ధారించుకొని మనం చెరువులో అనేది వేసుకోవాలి. ఈ చెరువులో వదులుకునేటప్పుడు కూడా మనం నీటికి క్రమేణా అలవాటు చేస్తూ వదులుకోవాలి. తెచ్చిన సంచులన్నింటిలో కూడా మన చెరువులో ఉంచేసి కనీసం ఒక అరగంట సేపు అలా ఉంచిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ నీరు అక్కడున్న నీటికి ఇక్కడ చెరువు నీటికి చాలా తేడా ఉంటుంది. అందుకేంటంటే అందులో కొద్దిగా నీటిని మనం కొద్దిగా వేసుకున్న తర్వాత నెమ్మదిగా అన్ని ప్రదేశాల్లో కూడా ఒకే చోట కాకుండా మన చెరువు చుట్టూ కూడా ఒక 4-5 ప్రదేశాల్లో పిల్లని అనేది వేసుకుంటే మనం ఇంచుమించు ఈ బతుకుదల శాతం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. వేసిన రోజే హాపాన్ని పెట్టుకుని అందులో 1 కానీ 2 కానీ పెట్టుకుని ఒక హాపాలో ఇంచుమించు ఒక 50 నుంచి 100 పిల్లలను అందులో వేసుకుని పిల్లకి సరిపడే మేత ఇచ్చి మనకు ఒక రోజు తర్వాత కానీ మళ్ళీ తీసి హాపాలో ఉన్న ఘాటును కానీ లెక్కట్టినట్లయితే మన చెరువులో ఎంత బతుకు శాతం ఉంది తెలుస్తుంది. ఎప్పుడైతే మనం మచ్చు కట్టిన హాపాలో 100కి మనకి ఇంచుమించు 95-98% కానీ బతుకున్నాయంటే ఇంచుమించు మనం తెచ్చిన పిల్లంతా కూడా మన చెరువులో బతికినట్టే లెక్క. దాని ప్రకారం మనం ఈ మేత తదుపరి మేతను కూడా ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. మొదట్లోనే మనం కానీ వీటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చాలా వరకు మనం నష్టాలు అనేవి తగ్గించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం
రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. గ్రామీణ వ్యవసాయ పని అవగాహన మరియు అనుభవ కార్యక్రమం రావెప్లో భాగంగా కేవీకేలో పంటల సాగు గురించి తెలుసుకుంటున్నారు. 3 ఏళ్ల పాటు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను అనుభవపూర్వకంగా అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. మేము వ్యవసాయ కళాశాల నైరా నుండి కేవీకే రస్తకుంటబాయికి 4వ సంవత్సరంలో ర్యావెప్ అనే ప్రోగ్రాం కోసం వచ్చాం. మేము 3 సంవత్సరాలు కళాశాలలో బుక్స్తో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా రైతుల నుంచి నేర్చుకోవడానికి, వాళ్ళకి చెప్పడానికి ఇక్కడికి 4 నెలలు వచ్చాం. దీనివల్ల మేము చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేస్తున్నాం. 3 సంవత్సరాలు మేము సైంటిఫిక్గా అవి ఎలా యూజ్ అవుతాయి అని చదువుకున్నాం. ఇక్కడ కేవీకేకి రస్తకుంటబాయికి ప్రాక్టికల్గా ఫార్మర్స్కి ఎలా చెప్పాలి అని చెప్పడానికి వచ్చాము. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాం కూడా. రావేలో భాగంగా ఇక్కడికి 4 నెలల వరకు ఇక్కడే ఉంటామన్నమాట. మెయిన్గా ఏంటంటే రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర మేము నేర్చుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ మేము కొంచెం సార్ల దగ్గర నుంచి తెలుసుకొని చెప్తే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మాకు కూడా అసలు ఎక్కడ ఏ డిసీజ్ అని, ఏ పెస్ట్ అని వచ్చిందని కూడా మాకు బాగా తెలుస్తుంది. దానివల్ల ఎవరైనా ఎంఎస్సి కానీ, పిహెచ్డి కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మేము రావే ప్రోగ్రాంలో భాగంగా 25 మంది ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రాక్టికల్గా పొలంలో చూసి రైతుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ అనుభవం చాలా బాగుంది. ఇది మా ఫ్యూచర్ తరగతుల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయ కళాశాలలో నేర్చుకున్న శాస్త్రీయంగా ఎటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసుకోవాలనే విధానాన్ని మేము నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 4 నెలల కాలంలో మేము రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు, శాస్త్రీయంగా ఏ పద్ధతులు మనం వాడుతున్నాము, వాటి మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉంది అనే విషయాలను మేము ఇక్కడ రైతులతో కూడి కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటబాయి ఆధ్వర్యంలో మేము పూర్తి జ్ఞానంతో నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. వైవిధ్య వాతావరణం, విభిన్న పంటల సాగు కనిపించే ఈ ప్రాంత పరిస్థితులపై విద్యార్థులకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందంటున్నారు. అగ్రికల్చర్ కాలేజ్ నైరా విద్యార్థులు సుమారు 25 మంది ర్యావప్ అనే కార్యక్రమం కింద మనకి సెంటర్కి అటాచ్ చేయడం జరిగింది. ర్యావప్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. వీళ్ళు 3 సంవత్సరాలు తరగతి గదుల్లో చదువుకుంటారు. సో ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవడానికి ర్యావప్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మా ఈ ర్యావప్ కార్యక్రమం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు థియరీగా నేర్చుకున్నది వేరు, ప్రాక్టికల్ ఇక్కడికి వచ్చి చూసేది. రైతులు మన యాంగ్రో టెక్నాలజీస్కి వీళ్ళు పాటిస్తున్న దానికి డిఫరెన్స్ కూడా తెలుసుకొని ఏమైనా తెలియకపోతే రైతుల దగ్గర నేర్చుకొని, వాళ్ళకి ఏమైనా తెలియకపోతే వీళ్ళు కూడా సూచనలు చేస్తారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాల పెంపుకు రావెప్ కార్యక్రమం ఎంతైనా దోహదం చేస్తుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.